రివిట్‌లో ఇప్పుడు మన రివిట్‌లో వచ్చేసి అనోటేట్‌లో ఆహ్, ఇక్కడ టెక్స్ట్ పోర్షన్‌లు ఉండేటివి మనం ఏ విధంగా మనం వాడుకుంటాం. మెయిన్‌గా మనం చూసుకున్నప్పుడు ఏదైనా చిన్న డ్రాయింగ్ గాని ఏదో ఒకటి గీసాక దానికి టెక్స్ట్ ఇండికేషన్ లాగా ఇవ్వాలి. అప్పుడు 2 డ్రాయింగ్స్ గాని ఆహ్, ఆహ్, డీటెయిల్ డీటెయిల్‌కి గాని, మోడల్‌కి గాని రిలేటెడ్ డ్రాయింగ్స్‌కి మనం టెక్స్ట్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ డీటెయిల్ అంటే ఏంటంటే 2 డ్రాయింగ్స్‌ని మనం డీటెయిల్ అంటాం. మోడల్ ఆబ్జెక్ట్స్ అంటే 3 ఆబ్జెక్ట్స్. అట్లాంటి వాటికి మనం టెక్స్ట్ రిలేటెడ్‌వి ఏమైనా ప్రొవైడ్ చేద్దామంటే టెక్స్ట్ యూజ్ చేస్తాం. ముందుగా టెక్స్ట్ క్లిక్ చేయాలి. సపోజ్ ఇది వచ్చేసి మేనేజర్ రూమ్ అనుకున్నాం. మేనేజర్ రూమ్. తర్వాతది వచ్చేసి సీఈఓ రూమ్. ఇది వచ్చేసి వర్క్ స్పేస్ అనుకుందాం. ఇది వర్క్ స్పేస్. ఆ విధంగా చేయొచ్చు. రెండోది వచ్చేసి స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్పెల్ చెక్ ద్వారా మనం స్పెల్లింగ్స్ చెక్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఫైండ్ అండ్ రీప్లేస్. ఇప్పుడు సిఇఓ అని ఉంది కదా, సిఇఓ ఉన్న దగ్గర అక్కడ ఓనర్ అని చెప్పి చేంజ్ చేద్దాం అనుకున్నా. నాకు ఇక్కడ రీప్లేస్ ఆల్ అని ఇవ్వగానే అక్కడ సిఇఓ ఎక్కడుందో అక్కడ వచ్చేసి నేను కొత్తగా ఇచ్చిన ఓనర్ అనే నేమ్ వచ్చేసి మనకు చేంజ్ అయింది. ఈ విధంగా వచ్చేసి మనం చేసుకోవచ్చు. ఇది మనకు 3D ఆబ్జెక్ట్, మోడల్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా మనకు కూడా ఫస్ట్ వచ్చేసి రిసెప్షన్. మనకు డ్రాయింగ్ లేదుందో మన ప్లాన్ ప్రకారం ఆ ప్లాన్ అవన్నీ ఇండికేషన్స్ కానీ అవన్నీ ఎలా ఇచ్చుకుంటాం. ఈ విధంగా మనకు అనోటేట్లో ఈ టెక్స్ట్ పోర్షన్ ని ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. అది మనకు టెక్స్ట్ వల్ల యూజ్ చేస్తాం.